హాయ్ అండి. ఎప్పట్లాగే మన ఛానల్లో ప్రతి సండే దెయ్యాల స్టోరీ అయితే పెడుతూ ఉంటాం కదండి. సో ఈరోజు కూడా అలానే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామండి. వెళ్ళే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా వీడియో చూసి లైక్ చేయకపోతే కనుక ఇప్పుడే లైక్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన దెయ్యాల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. నేను ఒక ట్రక్ డ్రైవర్ని. ఇంకా ఆ రోజంతా కూలీకి వెళ్ళి వచ్చి సాయంత్రం 5:30 అప్పుడు ట్రక్ రోడ్డు మీదకి తీస్తూ ఉండగా ఎవరో ఒక పెద్దాయన అడ్డగా తన బైక్ని తిప్పాడు. ఇంకా ఆపాను. ఆయన ఏదో వెతుకుతున్నట్టుగా నాకు అర్థమైంది. ఏం కావాలి మీకు అంటే, మీ ట్రక్ ఈరోజు కొన్ని సామాన్లని వేరే ఊరికి షిఫ్ట్ చేయాలి, వస్తారా అని చెప్పి అడిగితే, అవి చూస్తే పెళ్లి సామాన్లు. పెళ్ళి 7:30 హోటల్లో మొదలయ్యింది. ఇంకా నేను చేసేదేమీ లేక కూలీ కూడా ఎక్కువగానే ఇస్తాననటంతో ఒప్పుకున్నాను. ఇంకా ఆయన తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ట్రక్ మొత్తం పెళ్లి సామాన్లు, ఫర్నిచరు మొత్తం లోడ్ చేశారు. ఇంకా ఆ పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి బొబ్బిలిలో కరెక్ట్గా నైట్ 9 అయ్యింది. ఇంకా ఒక్కడనే వెళ్తున్నాను. అక్కడ దించి అన్నీ మొత్తం అన్లోడ్ చేసి వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు కదా. నా ఫ్రెండ్ అనిల్ కూడా ఖాళీగానే ఉంటున్నాడు. ఒక్కసారి ఫోన్ చేద్దాం, తను ఖాళీగా ఉంటే నాకు తోడుగా వస్తాడు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అనిల్కి ఫోన్ చేశాడు. ఇలా వెళ్తున్నాను, నైట్ అయిపోతుంది కదా, ఒక్కడినే వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు వస్తావా అనిల్ అని చెప్పి నేను అడిగేలోగా, ఓకే నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, వస్తాను అని చెప్పి అనిల్ కూడా తనతో పాటు ఆ వ్యాన్లో వచ్చాడు. ఇక వ్యాన్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని వాళ్ళు బయలుదేరి పెళ్ళి ఇంటికి చేరుకునేసరికి నైట్ 11 అయ్యింది. బల్చిపేటలో జరుగుతున్న ఆ పెళ్ళి ఇంట్లో సామాన్లంతా వాళ్ళు చూపించిన ప్రదేశంలో అన్లోడ్ చేసేసి అక్కడే వాళ్ళు నైట్ డిన్నర్ కూడా చేసేసి ఇంకా బయలుదేరదామని చెప్పి రెడీ అయ్యారు. రెడీ అయ్యేసరికి టైం కరెక్ట్గా 12 అయ్యింది. ఈ టైంలో వెళ్ళడం కరెక్టా లేదా ఇక్కడే వెయిట్ చేసి వెళ్దామా అనుకునేలోగా, ఏమీ కాదు వెళ్ళిపోదాం అని వాళ్ళ ఫ్రెండ్ అనిల్ అనటంతో ఇంకా వాళ్ళు బయలుదేరారు. ఖాళీ ట్రక్ని తీసుకొని వాళ్ళు అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక్కసారి అనే శబ్దం వచ్చి బండేమో పల్టీలు కొడుతుంది. అలా కొట్టడంతో ఓకే టైర్ పంచర్ అయ్యి ఉంటుందిలే అనుకున్నాను నేను. వెంటనే బండి పక్కకు ఆపి దిగాను. వెంటనే చూస్తే ముందు వీళ్ళు టైర్ పంచర్ అయ్యింది. అలానే ఎక్స్ట్రా టైర్ కూడా పెట్టుకోలేదు. ఇంకా ఏం చెయ్యాలి, ఊరు నుంచి చాలా దూరంలోకి వచ్చేసాము. మరలా ఊర్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా దూరం పడుతుంది. అలానే ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఎటువంటి ఊరు కూడా లేనట్టుగా ఉంది. మెకానిక్ షాప్ కూడా ఏమీ లేవు. ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అలా అని నేను ఎవరైనా వస్తారేమో అని చెప్పి అలా రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పుడు సడన్గా ఒక ఆటో ఆయన వచ్చి, ఏం బాబు ఇక్కడ ఎందుకు ఆగారు అని అనగా, ఇలా టైర్ పంచర్ అయ్యింది అని చెప్పాము. ఎక్స్ట్రా స్టెఫ్ని కూడా పెట్టుకోలేదా అని చెప్పి అడిగితే లేదు అండి అని చెప్పాను. అయితే ఆ ఆటో ఆయన సహాయంతో మళ్ళీ ఆటోతో పాటు ఊర్లోకి వెళ్ళి ఒక మెకానిక్ షాప్ ఉంది, ఆయన పడుకొని ఉంటే ఇలా సడన్గా టైర్ పంచర్ అయ్యింది అని చెప్పి తీసుకెళ్ళిన టైర్ని పంచర్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళా అదే ఆటోతో రిటర్న్ వచ్చి దీనికి బిగించాము. ఇంకా ఆటో ఆయన మాతో పాటు చాలా టైం ఉండటం వల్ల ఆయనకు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాము. ఇంకా టైర్ బిగించిన తర్వాత మళ్ళా బండి స్టార్ట్ చేసి అలా కొంత దూరం వెళ్ళేసరికి మరలా ఏదో శబ్దం, బండి అటు ఇటు అన్కంట్రోల్డ్గా తిరుగుతుంది. దాన్ని చూసి నేను బ్రేక్ పోయిందేమో అనుకున్నాను. మరలా బండి పక్కన ఆపాను. ఏమైందిరా మరలా బండి పక్కన ఆపావు అని అనిల్ అడిగాడు నన్ను. అప్పుడు నేను బ్రేకు విరిగిపోయినట్టుగా ఉందిరా, ఒకసారి చూద్దాం అని చెప్పి బండి ప్రక్కన ఆపాను. చూస్తే బ్రేకు బాగానే ఉంది. ఏమైంది, ఎందుకు సడన్గా బండి ఆగింది ఇక్కడ అని చెప్పి ఇంజన్ ఆయిల్ అన్నీ చెక్ చేశాను. అక్కడ ఆయిల్ లీక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ మొత్తం బ్రేక్ మొత్తం ఖరాబ్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు. ఇప్పుడు ఏం చేస్తాము, దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు, అలాని ఎవ్వరు కూడా వచ్చేటట్టుగా లేదు. చూస్తే అర్ధరాత్రి 1:30 అవుతుంది టైము. ఏం చేయాలి అని చెప్పి అనిలు నేను ఆలోచించాము.
అప్పుడు నాకు ఏమీ తోచలేదు. ఇంకా అనిల్ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఈ నైటు ఇక్కడనే ఉండి పొద్దున్నే ఇంకా వెళ్ళి ఏదో ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి బాగు చేసి అప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటాడు అనిల్. ఇక చేసేది ఏమీ లేక అక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాము. అప్పుడు ఒక ముసలాయన చిన్న పాపను తీసుకొని అలా రోడ్డు వెంబడి వస్తున్నాడు. అది మేము చూసి చాలా షాక్ అయ్యాము. ఇదేంటి ఈ టైం అప్పుడు ఇంత పెద్ద ఆయన పాపను తీసుకొని ఇటువైపు వస్తున్నాడు అనుకున్నాము. ఇప్పుడు ఆ పెద్ద ఆయన మా దగ్గరికి వచ్చి, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి అనటంతో అప్పుడు మేమేమీ ఇక్కడ తప్పు చేయటం లేదు, మా బండి ఇలా జరిగిన విషయం అంతా చెప్పారు. సో మాకు వెళ్ళడానికి ఇప్పుడు ఎటువంటి అవకాశం లేదు, అందుకే ఈ నైట్ ఇక్కడే పడుకొని పొద్దున లేచి వెళ్దాము అనుకుంటున్నాము అనగా, సరే మీకు ఇష్టం, చెప్పాల్సింది నేను చెప్పాను అని చెప్పి ఆ ముసలైన పాప అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనిల్ దూరంగా ఉన్న ఒక బెంచ్ మీద వెళ్ళి కూర్చున్నాడు. అనిలేమో, నేను ఇక్కడ కాసేపు కూర్చొని వస్తాను అని నాతో చెప్పగా నేను కంటైనర్ దగ్గరే కూర్చున్నాను. కాసేపు అక్కడ ఫోన్ అలా చూసుకొని ఇంకా నిద్ర వస్తుందని చెప్పి అనిల్ నా దగ్గరికి వచ్చాడు. ఇద్దరము కంటైనర్లో పడుకుందాం అనుకున్నాం, కానీ అనిల్కి చాలా వేడిగా ఉంది అని చెప్పి కంటైనర్ మీదకి ఎక్కి నేను పడుకుంటాను, నువ్వు కంటైనర్లో పడుకో అని చెప్పాడు నాతో. సరే అని చెప్పి అనిల్ కంటైనర్ పైకి ఎక్కాడు, నేను కంటైనర్లో పడుకున్నాను. ఇంకా అలా ఇద్దరం ఫోన్లు స్క్రోల్ చేస్తూ అలా నిద్దట్లోకి జారుకునేటట్టుగా నిద్రలో మెల్లగా వెళ్తున్నాను. అప్పుడు అనిల్కి నిద్ర వచ్చి నిద్దట్లోకి జారుకున్నాడు. నేను మెల్లగా నిద్రలోకి జారుకోబోతుండగా నాకు ఇక్కడి నుంచో దూరంగా నక్కల సౌండ్ విపరీతంగా వినిపించింది. ఏంటి సౌండ్ అని చాలా భయం వేసింది నాకు. వెంటనే చిన్నపిల్ల ఏడుపు కూడా వినిపించింది. నేను ఏంటి అది లేచి చూసేంత ఓపిక లేక నిద్ర అనేది నా కళ్ళని లేపటం లేదు. ఇంకా అలా వింటూ ఉన్నాను. సౌండ్ టైం అయ్యే కొద్దీ దగ్గర పడుతూ ఉంది. ఇంకా 6 అడుగుల దూరంలో ఉన్నట్టుగా ఆ చిన్నపిల్ల ఏడుపు వినిపించింది. ఆ ఏడుపులో ఆ తాత, ఎందుకు ఏడుస్తున్నావు, ఎప్పుడూ లేని ఈరోజు కొత్తగా అమ్మానన్నలు కావాలంటారు ఏంటి అని చెప్పి ఆ పాపతో అడగగా, వాళ్ళిద్దరూ నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు, వాళ్ళిద్దరిని వెంటనే పంపించేదాకా అని చెప్పి చిన్నపిల్ల తాతతో అంది. ఇంకా సరే పంపించేద్దాం రా అని చెప్పి తాత చిన్నపిల్ల కంటైనర్ దగ్గరికి రావటం ఈయనకి తెలుస్తుంది. గజ్జల సౌండ్ ఈయనకి అర్థమవుతుంది, కానీ లేవలేని పరిస్థితి. నిద్ర మత్తు ఈయన్ని లేవనివ్వకుండా చేసింది. ఇంకా 6 అడుగుల దూరంలో ఉండేటప్పుడు పాప కంటైనర్ దగ్గరికి వచ్చి, తాత నేను కంటైనర్ పైకి ఎక్కి వాడి సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి అనటంతో ఈ ముసలి తాత ఆ పిల్లని 2 చేతులు పైకి పెట్టి కంటైనర్ పైకి కూర్చోబెట్టాడు. వెంటనే ఆ పిల్ల అనిల్ గుండెల మీద ఎక్కి కూర్చుంది. ఓ చడామడ అటు ఇటు కొడుతూనే ఉంది. కొడుతూ బాడీ అంతా గీకేస్తూ కాళ్ళు మొత్తం పట్టుకొని లాగుతూ నానా రచ్చ చేస్తుంది వాడి బాడీని. వాడు అప్పుడు నిద్దట్లోంచి మేల్కొన్నాడు. ఆ పిల్లని చూసిన వెంటనే హడలతో గుండె ఆగినంత పని అయ్యింది వాడికి. వాడు కొడుతూనే ఉన్నాడు. వాడి కళ్ళలోకి ఈ పాప దెయ్యం రూపంలో ఉన్న కళ్ళని పెట్టి చూసింది. వాడు భయంతో వణికిపోతున్నాడు. ఏం మాట్లాడదాం, నన్ను పిలుద్దామన్నా సరే వాడికి నోటి నుంచి మాట బయటికి రావటం లేదు. భయంకరమైన ముఖాన్ని అనిల్ యొక్క ముఖంలో ఆ పాప పెట్టేసరికి వాడికి భయం వేసింది. ఒళ్ళంతా చిరు చెమటలు పడుతుంది. ఇంకా అనిల్ ఆ పాప చంపేసేలా ఉంది. ఇప్పుడు తాత వాడు చేస్తే మళ్ళా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. ఈ స్థావరాన్ని మళ్ళీ వాడే ఆక్రమించుకుంటాడు, వాడిని చంపకు, ఇలా రా అని చెప్పడంతో పిల్లకి చాలా కోపం వచ్చింది. అయినా రాకపోవడంతో తాత ఆ పిల్లని దించాడు. తాత నాకు వాడి కిందకి కావాలి, వాడు అసలు రావటం లేదు అని చెప్పి వాళ్ళ తాత సహాయంతో కాళ్ళని పట్టుకుని ఇలా కంటైనర్గా పక్క నుంచి లాగారు. వెంటనే కిందన పడ్డ నన్ను కాళ్ళు పట్టుకొని ఊడలున్న చెట్టు దగ్గరికి లాక్కొని పోయారు. అక్కడ కూడా తన్నడం కొట్టడం నానా రకాలుగా చేశారు అని. ఇంకా వీడు ఇంకా పుట్ట చచ్చిపోయేలా ఉన్నాడు అని చెప్పి అనిల్ ఏ బల్ల మీద అయితే వెళ్ళి కూర్చున్నాడో అదే బల్ల మీద అనిల్ని పెట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ కంటైనర్ దగ్గరికి వచ్చారు. వాడి పరిస్థితి ఓకే తాత, వీడి పరిస్థితి ఏంటి అని చెప్పి వీడి సంగతి కూడా చూద్దాం అని కంటైనర్ లోపలికి వచ్చి నా గుండెల మీద కూర్చుంది. నేను నిద్రపోయినట్టుగా నటిస్తున్న నా కళ్ళని
చూసి తాత వీడు నిద్రపోలేదు, నటిస్తున్నాడు అని చెప్పింది. వెంటనే కళ్ళు తెరువు అని ఎంత ప్రయత్నించినా సరే నేను కళ్ళు తెరవకుండా అట్లనే ఉన్నాను. ఆ పిల్ల రక్తపు మడుగులతో నా ఒళ్ళంతా తడివేసింది. రక్తం, పచ్చి స్మెల్, అది నాకు ఒంట్లో ఉన్న ఫుడ్ అంతా బయటికి వచ్చేటట్టుగా ఉంది. అంత చండాలంగా ఉన్న పిల్ల మొహం చూసి నాకు గుండెల్లో దడ పుట్టింది. ఆమె నా గుండెల మీద వచ్చి కూర్చుంది. భరించలేక పిల్లని ప్రక్కకి తోసేసి పరుగు స్టార్ట్ చేశాను. వాళ్ళు నా వెంబడే ప్రయాణించడం మొదలుపెట్టారు. నాకు అప్పుడు అనిపించి నాకు తెలిసిన హనుమాన్ చాలీసాని చదవటం మొదలుపెట్టాను. గట్టిగా చదువుతూనే ఉన్నాను. అయినా వాళ్ళు నన్ను విడిచిపెట్టడం లేదు. ఇంకాస్త గట్టిగా చదవటం మొదలుపెట్టాను. హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నాను. ఇంకా చదివిన టైంకి నా ఫ్రెండు నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పి వెతుకుతున్నాడు. కానీ నేను కంటైనర్ పైన లేను. హనుమాన్ చాలీసా చదువుతూనే నన్ను వెతకడం మొదలుపెట్టాడు. అలా పరుగులు పెడుతున్నాడు. వాడితో పాటు ఇతర దెయ్యాలు కూడా పరుగులు పెడుతున్నాయి వాడి వెనకెత్తల. వాడు మాత్రం చాలీసా చదవటం ఆపలేదు. వాడికి వచ్చిన రాని చాలీసాతో ఇష్ట దైవం పేర్లతో చాలా గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అప్పుడు మర్రి చెట్టు పొదల ప్రక్కన ఉన్న బల్ల మీద నేను కనిపించాను వాడికి. వెంటనే వాడు నన్ను చూసి చాలా భయపడిపోయాడు. అనిల్ ఇంకా మొత్తం ఒళ్ళంతా బ్లడ్తో, గాయాలతో లేపినా సరే లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అనిల్ని ఎంతో కొంత శక్తితో లేపి కూర్చోబెట్టాను. ఇంకా పిల్లదయ్యాలు హనుమాన్ చాలీసా ఇష్టదైవాల పేర్లు తలుచుకోవటంతో అలా వీళ్ళకి దూరమైపోతూ ఉన్నారు. ఈ రోజుకి మీరు తప్పించుకున్నారు, ఈసారి వదిలిపెట్టండి అని చెప్పుతూ ఆ పొదల్లోకి 2 దెయ్యాలు వెళ్ళిపోయాయి. వీళ్ళు భయంతో ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని ఉండగా త్రోవలో ఒక లారీ డ్రైవరు రావటం గమనించారు. వెంటనే రోడ్డుకి అడ్డంగా వెళ్ళి నిల్చున్నారు. లారీ ఆపారు. ఏంటి మీరు ఎక్కడ ఎందుకు ఉన్నారు? ఈ స్థలం గురించి మీకు తెలీదా అని చెప్పి అనటంతో మాకు తెలీదు, కాస్త ఊర్లోకి మమ్మల్ని దించండి అని వాళ్ళిద్దరూ లారీ ఎక్కారు. లారీ డ్రైవరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా భయంకరమైన స్థలం ఇది, ఎవరూ ఇక్కడ ఆగరు అని చెప్పి మీరు ఎందుకు ఇంత అమాయకంగా ఇక్కడ వచ్చి చిక్కుకున్నారు ఎంతో జరిగిన విషయం అంతా వాళ్ళు లారీ డ్రైవర్కి చెప్పారు. అప్పుడు లారీ డ్రైవర్ ఇక్కడ ఎవరికో ఏదో ఉంది, దెయ్యమో తెలియదు, దేవతో తెలియదు, కానీ ఇక్కడ ఆగడానికి అందరూ చాలా భయపడతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యిందంట. అప్పుడు ఒక తాత, ఒక మనవరాలు ఎవరో చనిపోయారంట. వాళ్ళ యొక్క ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయని అనేవాళ్ళు. కానీ అది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలీదు. కాకపోతే ఇక్కడ ఆగేవాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడేవాళ్ళు కాదంట. మీ అదృష్టం చాలా బాగుంది, మీరు బయటపడ్డారు అని చెప్పి అనటంతో వీళ్ళిద్దరికీ భయం ఇంకాస్త ఎక్కువయింది. ఇక అలా లారీ డ్రైవర్ దగ్గరలో ఉన్న ఒక ఊరిలో వీళ్ళని దించారు. ఇక్కడే ఉండండి, పొద్దున్న వరకు ఎక్కడికి కదలొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి లారీ డ్రైవర్ వాళ్ళని దించి వెళ్ళిపోయారు. ఇంకా పొద్దున్న అయ్యేసరికి వీళ్ళు మెకానిక్ని తీసుకువెళ్ళి బండిని బాగు చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరదామని డ్రైవ్ చేస్తే నేనైతే ఆ జడిచిపోయిన నా ఒళ్ళు చిరుచెమటలు పట్టింది. తెల్లవారుజాము అయ్యేసరికి నాకు ఫుల్గా ఫీవర్ వచ్చింది. నేను బండిని నడపలేకపోయాను. అప్పుడు నా ఫ్రెండ్ అనిలు తన బాడీలో ఓపిక తెచ్చుకొని తానే బండిని డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళామని మాటే కానీ నాకు కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన నా మీద కూర్చున్న ఆ దెయ్యాల మొహాలు నాకు గుర్తు వస్తున్నాయి. జ్వరం ఎంతకీ తగ్గడం లేదు, బీపీ ఎక్కువైపోతుంది. ఇలా కొన్ని రోజులు ఇంట్లోనే గడిపాను, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. కొన్ని రోజుల తర్వాత నా భయం కాస్త అలా తగ్గింది. అని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. నాకంటే చాలా ధైర్యవంతుడు, వాడు త్వరగానే కోలుకున్నాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చెప్తూ ఇంట్లో వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్పి ఏవో తాయెత్తులు కట్టుకుంటూ అలా రోజులు గడిచిన తర్వాత వాళ్ళు నిజ జీవితంలోకి వచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన దెయ్యాల కథ. బొబ్బిలి నుంచి బలిచిపేట మార్గ మధ్యంలో రోడ్డులో జరిగిన అర్ధరాత్రి జరిగిన ఈ కథ. అందుకే పెద్దవాళ్ళు మనకి రాత్రుల వేళలో ప్రయాణం చేయకూడదు అని అంటారు. దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యాలకి ఇవ్వాల్సింది, వాళ్ళ టైంని మనం డిస్టర్బ్ చేస్తే మనల్ని ఇలానే ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో, ఇంకొక హర్రర్ స్టోరీతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.